సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైబరాబాద్ పోలీసులు సురక్షక తిరంగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి అంజలితో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, జాయింట్ సిపి సన్ప్రీత్ సింగ్, సైబర్ క్రైమ్ డీసీపీ పుష్ప తదితర అధికారులు పాల్గొన్నారు. పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైన వెంటనే హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఫేక్ ప్రాఫిట్, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకుల్ని మోసం చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. ఒక అవేర్నెస్ మీట్ జరిగింది. నన్ను పిలిచినందుకు నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ టుడే. ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన ఒక విషయం. చిన్న విషయమే కదా, ఎంతమందికి జరుగుతుంది? ఒక 5% జరుగుతుంది, 10% జరుగుతుంది. మనం వెళ్ళి అనుకుంటాం ఆ 5-10% ఎంతమంది, ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి మనకు తెలియదు. అండ్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఈ ఈవెంట్ని చూసిన ప్రతి ఒక్కరు అట్లీస్ట్ just think twice before you click a link. Thank you so much. So ఈ ఈవెంట్ ఒక పార్ట్ ఆఫ్ ద స్లోగన్ లాగానే మేము చెప్పాము. అండ్ థింక్ బిఫోర్ యూ క్లిక్ అని మనకి చాలా మన ఫోన్ మనం ఈ రోజులో పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అని మనం అనుకుంటున్నాం. ఇట్స్ వన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ లాగానే ఉంటుంది. ఫోన్ లేకపోతే మనం ఎక్కడ ఉండలేకపోతున్నాం. సో ఆ ఫోన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాంట్లో ఒక ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అండ్ ఇంతకు ముందు మనల్ని ఎవరైనా మోసం చేయాలంటే మనం బయటకు వెళ్ళాలి. సో ఇప్పుడు అలా అవసరం లేదు. మన ఫోన్ మన చేతిలో ఉంటే మన ఇంట్లోంచి మన డబ్బులు పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ మోసాలు జరగడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క నెల ఒక థీమ్, అంటే సైబర్ నేరాలు పలు విధాలుగా జరుగుతున్నాయి. అందులో అత్యంత ఎక్కువగా నేరాలు జరిగి నష్టపోయేది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ ఫ్రాడ్స్. దీనిలో దాదాపు 60% వరకు ప్రజలు డబ్బులు నష్టపోతున్నారు, సైబర్ క్రైమ్లో బాధితులుగా ఉంటున్నారు. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి నెల మొదటి బుధవారం రోజు ఈ కొత్త థీమ్ తీసుకొని ఆ క్రైమ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఈ మొదటి వారం ఆగస్టు 5వ తేదీ బుధవారం రోజు నేను ప్రారంభించినటువంటి ఈ క్యాంపెయిన్ సురక్షక తిరంగా. దీనిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు సైబరాబాద్లో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో పెట్టే ఆడిటోరియంలో మొత్తంగా చూస్తే డిజిటల్లీ చాలా ఎవాల్వ్డ్. ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, డిసైడెడ్ కంపెనీస్ అవన్నీ. అయితే మార్క్స్ సైబర్ క్రైమ్ రిజిస్ట్రేషన్ సైబరాబాద్లోనే అక్కడ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్న కేసెస్ స్టాక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ఆల్మోస్ట్ లైక్ 56% ఆఫ్ ద కేసెస్ విచ్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఇన్ సైబర్ క్రైమ్ ప్రొసిక్యూషన్ అవి అన్నీ కూడా స్టాక్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. దీంట్లో ఫ్రాడ్స్టర్ ఏం చేస్తారంటే మనకి ఒక స్టాక్లో చాలా హై రిటర్న్స్ వస్తాయని కానీ, లేకపోతే తొందరగా మనకి ప్రాఫిట్స్ వస్తాయని కానీ, లేకపోతే ఒక పర్టికులర్ కంపెనీలో విచ్ ఇస్ ఆల్ ఫేక్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి హై రిటర్న్స్ వస్తాయని కానీ ఇట్లా మనని లూట్ చేస్తారు, మనని అట్రాక్ట్ చేస్తారు. అండ్ దీనికి గాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోని వేరియస్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ అట్లనే మెసేజెస్ చేస్తారు. అండ్ మనని ఒక వాట్సాప్ గ్రూప్లోని ఒక మెంబర్ కింద జాయిన్ చేసి అక్కడ కూడా ఫేక్